ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. పరిశ్రమలు ఏర్పడాలి అంటే ఆ దేశం డిమాండ్కు తగ్గ పవర్ సప్లై ఉండాలి. భారతదేశానికి ఇండిపెండెన్స్ 1947లో వచ్చింది. అప్పటి లెక్కల ప్రకారం పవర్ జనరేషన్ సామర్థ్యం 1362 మెగావాట్గా ఉండేది. కానీ ప్రస్తుతం భారతదేశం పవర్ జనరేషన్లో ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశంగా ఉంది. అలానే పవర్ వినియోగంలో కూడా మన దేశం 3వ స్థానంలో ఉంది. జూన్ 2020 నాటికి మన దేశంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 371.054 గిగావాట్గా ఉంది. జనరేటింగ్ స్టేషన్స్లో తయారైన పవర్ సుదూర ప్రాంతాల్లోని కస్టమర్స్కి చేరడానికి పవర్ గ్రిడ్ ముఖ్య భూమిక పోషిస్తుంది. ఈ టాపిక్లో పవర్ గ్రిడ్ అంటే ఏంటి, వన్ నేషన్ వన్ గ్రిడ్ ఎలా ఏర్పడిందో చూద్దాం. Welcome to Electrical for You. పవర్ గ్రిడ్ అనే పదాన్ని మనం అందరం చాలాసార్లు వినే ఉంటాం. పవర్ గ్రిడ్ అంటే ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు విద్యుత్ను సరఫరా చేయడానికి ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన నెట్వర్క్. ఒకప్పుడు మన దేశంలో 5 రీజినల్ గ్రిడ్స్ ఉండేవి. రీజినల్ గ్రిడ్ అంటే ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క విభిన్న ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ని ఒకదానితో ఒకటి అనుసంధానించడం ద్వారా రీజినల్ గ్రిడ్ ఏర్పడుతుంది. మన దేశంలో నార్థన్ గ్రిడ్, ఈస్టర్న్ గ్రిడ్, వెస్టర్న్ గ్రిడ్, సదరన్ గ్రిడ్, నార్త్ ఈస్టర్న్ గ్రిడ్ ఉండేవి. నార్థన్ గ్రిడ్ కిందకి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వస్తాయి. వెస్టర్న్ గ్రిడ్ కిందకి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గోవా వస్తాయి. ఈస్టర్న్ గ్రిడ్ కిందకి బీహార్, సిక్కిం, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా వస్తాయి. సదరన్ గ్రిడ్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఉండేవి. అలానే నార్త్ ఈస్టర్న్ గ్రిడ్కి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర వచ్చేవి. ప్రారంభంలో రీజినల్ గ్రిడ్స్ని రూపొందించడానికి స్టేట్ గ్రిడ్లు ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయి. ఈ 5 రీజినల్ గ్రిడ్స్ని ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ చేయడం ద్వారా నేషనల్ గ్రిడ్ ఏర్పడుతుంది. నేషనల్ గ్రిడ్ ఒక రోజులో ఏర్పడింది కాదు. ఇది ఎలా ఏర్పడిందో ఒకసారి చూద్దాం. మొదటగా 5 రీజినల్ గ్రిడ్స్కు వేరే వేరే ఫ్రీక్వెన్సీస్ ఉండేవి. అక్టోబర్ 1991వ సంవత్సరంలో ఈస్టర్న్ గ్రిడ్ మరియు నార్త్ ఈస్టర్న్ గ్రిడ్లను సింక్రనైజ్ చేశారు. మార్చ్ 2003వ సంవత్సరంలో వెస్టర్న్ గ్రిడ్ని ఈస్టర్న్ మరియు నార్త్ ఈస్టర్న్ గ్రిడ్లతో సింక్రనైజ్ చేశారు. ఇప్పుడు మనకు 3 రీజినల్ గ్రిడ్స్ ఏర్పడ్డాయి. అవి నార్థన్ గ్రిడ్, సెంట్రల్ గ్రిడ్, సదరన్ గ్రిడ్. ఆగస్ట్ 2006లో నార్థన్ గ్రిడ్ సెంట్రల్ గ్రిడ్తో సింక్రనైజ్ చేయడం జరిగింది. చివరిగా డిసెంబర్ 2013లో సదరన్ గ్రిడ్ న్యూ గ్రిడ్తో అనుసంధానం చేయడం ద్వారా వన్ నేషన్ వన్ గ్రిడ్ వన్ ఫ్రీక్వెన్సీని సాధించడం జరిగింది. Thanks for watching. Subscribe for more updates.